వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి విజయానందరెడ్డి ఈరోజు నామినేషన్‌లు దాఖలు చేయడం జరిగింది. అందులో భాగంగానే అడుగడుగునా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అతనికి కర్పూర నీరాజనాలు పడుతూ స్వాగతం పలికి అతనికి విజయానికి జేజేలు పలుకుతూ కూడా అతని విజయానికి ఆశీర్వదిస్తూ అతను విజయం సాధించాలని కూడా కోరుకుంటూ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ వరకు రావడం జరిగింది. మనతో పాటు విజయానందరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్, గతంలో ఎప్పుడూ లేని విధంగా చిత్తూరులో ఇంత ఎత్తున పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్‌కి రావడం ఇదే ప్రప్రథం. దీన్ని మీరు ఎలా, అంటే ఈ సంకేతాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? సార్, చిత్తూరు ప్రజలు గతంలో రౌడీ రాజ్యం అనే విధంగా భయభ్రాంతులకు గురయ్యేవారు. ఒక నాయకుడి దగ్గర పోయి మాట్లాడాలంటే 2 రోజులు 3 రోజులు పడిగాపులు కాసేవారు. వెళ్ళి మాట్లాడాలన్నా ధైర్యం ఉండేది కాదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నాయకులు అనేది ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వెంటనే దాని మీద రెస్పాండ్ అయ్యి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నాం కాబట్టి ఒక చిన్న పనిని కూడా గొప్పగా భావించే వ్యక్తులు చిత్తూరు ప్రజలు. కాబట్టి ఆ అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు వాళ్ళంతే. ఇప్పుడు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఇవి ఎన్నికల్లో మీరు ప్రజలకి ఎలాంటి అప్పీల్ ఇవ్వబోతున్నారు? సార్, మేము ఇప్పుడు మా గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్, ఆయన ఆధ్వర్యంలో చిత్తూరుకు కావాల్సినవి ఏమేమైతే ఉన్నాయో, యూనివర్సిటీలు కావాలా, ఇండస్ట్రీలు కావాలా, మా ఎంపీ గారి ఆధ్వర్యంలో గౌరవ మిథున్ రెడ్డి గారికి విన్నపం చేశాము. అంబేద్కర్ భవన్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలా, అదేవిధంగా కంటైనర్ యార్డ్ ఒకటి కావాలా. కంటైనర్ యార్డ్ అనేది వస్తే ఆటోమేటిక్గా ఇండస్ట్రీలు వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది. వైద్య సదుపాయం తక్కువగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని రకాల వసతులు ఉండే విధంగా వైద్య సదుపాయం కావాలి. కాబట్టి 25-30 వేల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమే మా ప్రధాన ధ్యేయం. అదేవిధంగా చిత్తూరు చుట్టూ ఎక్స్ప్రెస్ హైవేలు అయినాయి. దీనికి రింగ్ రోడ్లు కనెక్టివిటీ చేయడం. అదేవిధంగా వై జంక్షన్ శాంబయ్య దగ్గర నుంచి కట్టమంచికి R&B అలినేషన్ చేంజ్ చేసి నేషనల్ హైవే లాగా రోడ్డు తీర్చిదిద్దడం. అదేవిధంగా మురకంబట్టు నేషనల్ హైవే బైపాస్లో నుంచి సౌడపల్లి మీదుగా సంతపేట వరకు ఈ బైపాస్లో కలిసేంత వరకు దాన్ని కూడా నేషనల్ హైవే లాగా R&B అలినేషన్ చేంజ్ చేసి దాన్ని రోడ్లు కనెక్టివిటీ చేయడం మాకు ప్రధాన లక్ష్యం. అంటే రానున్న రోజుల్లో ప్రజలకి, అంటే ఇప్పటికే విజయానందరెడ్డి అంటే ఏ సమస్య వచ్చినా వెళ్తే పలుకుతారు, ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెప్పిన ఒక బాధ, అంటే ఒక నమ్మకం అయితే వచ్చింది. భవిష్యత్తులో ఈ నమ్మకాన్ని కొనసాగించడానికి మీరు ఎలాంటి చర్యలు చెప్పబోతున్నారు? నమ్మకాన్ని వమ్ము చేయకుండా వచ్చాం కాబట్టి ఆ నమ్మకాన్ని అనేది ఎప్పుడు నిలబడతాడనే నమ్మకంతోనే ఈరోజు ప్రజలు వచ్చారు. కాబట్టి నమ్మకం అనే దానికి మారుపేరు మా నాయకుడు. మా నాయకుడు కింద మా గౌరవ రీజనల్ కోఆర్డినేటర్ గారు గౌరవ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ జిల్లాకు పెద్ద దిక్కు. కాబట్టి ఆయన సారథ్యంలో అన్ని ఏదైతే హామీలు ఇచ్చామో ఇవన్నీ కూడా నెరవేరుస్తామని, ఆ నమ్మకానికి మారుపేరుగా మేము కూడా ఇక్కడ నిలబడతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అంటే ప్రతిపక్ష నాయకులు పెద్ద ఎత్తున మీ మీద అంటే కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలు ధీటుగా ఎలా ఎదుర్కోబోతున్నారు? ప్రతిపక్ష నాయకులు అనేవాళ్ళు పారాచూట్ నాయకులు 3 మాసాల ముందు వచ్చిన వాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఉన్నాను, 50 సంవత్సరాలుగా నన్ను చూస్తూ ఉండరు. చిన్ననాటి నుంచి ఇక్కడ ఉండేవాళ్ళు. నాది తెరిచిన పుస్తకం, మూచి పెడితే దాచిపోయేదేం కాదు. నేను ఓపెన్గానే చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు తెల్లవారితో టీ అంగడి దగ్గరికి వెళ్ళాను అనుకో, బైక్లో వెళ్తా, యాక్సిస్ స్కూటీలో వెళ్తా. అక్కడ నేను వెళ్ళానంటే 100 మంది ఒకటి చేరుతారు. అతను వెళ్తే ఎవరు ఇతనని ఎతుకులాడతారు. కాబట్టి ప్రతి చిన్న పిల్లోడిని అడిగినా నేనేమి, నాకు అది చరిత్ర ఏమి, నా కథ ఏమని అడిగితే చెప్తారు. కాబట్టి వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా, ఇంకొకటి చేసినా మూచి పెడితే దాచిపోయేది కాదు, మూసి పెడితే పాసిపోయేది తప్పితే ఇంకేమీ లేదు. ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశాడు విజయానందరెడ్డి. రానున్న రోజుల్లో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసేందుకు తను సిద్ధంగా ఉన్నానని, ఎవరైతే ప్రతిపక్షాల తరఫున పోటీకి దిగారో వాళ్ళందరూ బయట ప్రాంతాల నుంచి వచ్చి చిత్తూరులో పోటీ వచ్చేస్తున్న వారే కానీ ఇక్కడ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదని కూడా చెప్తున్నారు. ఫోర్త్ స్టూడియో.